స్ట్రెస్ వల్ల మన ఓరల్ హ్యాబిట్స్ కూడా పూర్తిగా మారే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే మేము రోజు 2 పూటల బ్రష్ చేయమంటాం. స్ట్రెస్ వల్ల నాకు టైం లేదనో లేకపోతే చికాకుగా ఉందనో బ్రష్ చేయడం తగ్గిస్తారు. అట్లాగే ఫ్లాసింగ్ చేయడం కానీ మౌత్ వాష్ చేయడం కానీ తగ్గిస్తారు. తద్వారా బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువయ్యి ఇన్ఫెక్షన్ లేదా క్యావిటీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్ట్రెస్ ఉన్నా కూడా బ్రషింగ్ అనేవి 2 టైమ్స్ చేయండి, ఫ్లాసింగ్ చేయండి, అవసరమైన చోట మౌత్ వాష్ కూడా చేయండి. సో ప్రతి డెంటల్ పాడ్కాస్ట్తో పాటు మన సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడే ఒక చిన్న లైఫ్ లెసన్, ఒక చిన్న పాయింట్ చెప్పాలనేది నా కోరిక. సో ఈరోజు చెప్పే స్టోరీ పేరు ది గిఫ్ట్ ఆఫ్ హెల్త్. సో ఈ కథలో పేరు రవి. రవి అన్నారు టాపర్ కాలేజీలో క్యాంపస్లోనే జాబ్ వచ్చింది. సో ఒక మంచి ఐటీ ప్రొఫెషన్లో జాబ్ వచ్చింది. సో చాలా ఒకటే అనుకున్నాడు, ఐటీ ప్రొఫెషన్లో నేను టాపర్ని, నేను బాగా సంపాదించాలి, మా ఫ్యామిలీకి నేను చాలా మంచి పొజిషన్లో పెట్టాలి. సో చాలా హార్డ్ వర్క్ చేశాడు. రోజు ఎంత హార్డ్ వర్క్ చేసేవాడు అంటే 9 అంటే షార్ప్ 9కి వెళ్ళిపోయేవాడు. లేట్ నైట్స్ కూడా పనిచేసేవాడు. జాబ్లోనేమో బాస్ని హ్యాపీ చేయాలని చెప్పి ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ చేసేవాడు. ఇంటికి వచ్చాక కూడా అదే పనిలో ఉండేవాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ క్వైట్ గుడ్. అంత హ్యాపీగా ఉన్నారు. తను అనుకున్న శాలరీ వస్తుంది, అంతా బాగుంది. ఎంత హార్డ్ వర్క్ చేసేవాడంటే టైం కూడా చూసుకునేవాడు కాదు. మీల్స్ ఒక్కోసారి స్కిప్ చేసేవాడు. ఓకే, బాగుంది, పేరెంట్స్ హ్యాపీ, తన హ్యాపీ, ఎందుకంటే తను అనుకున్న జాబ్ వస్తుంది, టైం పని చేస్తాను. సడన్గా ఒకరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో లిఫ్ట్ పని చేయలేదు కదా అని 3rd ఫ్లోరే కదా అని చెప్పి ఎక్కేద్దామని స్టేర్ కేస్ తీసుకున్నాడు. 2nd ఫ్లోర్ వెళ్ళేసరికి నిన్నగా చెస్ట్లో ఏదో పెయిన్ వచ్చింది. సో రవికి ఏంటిది, నేను బాగానే ఉన్నాను కదా అనుకుని హీ స్టార్టెడ్ క్లైంబింగ్ అగైన్ ఫర్ ద 3rd ఫ్లోర్. ఇంకో 4 మెట్లు ఎక్కేసరికి కొద్ది చెస్ట్ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చింది. సో రవికి భయం పట్టుకుంది. సో ఈ భయంతో వెంటనే ఎందుకన్నా మంచిదని చెప్పి పక్కనే ఉన్న ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చెక్ చేస్తే, ఏంటి సార్ ఫస్ట్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అంటే, సార్ ఇలా మెట్లు ఎక్కుతుంటే స్ట్రెస్ వచ్చి అదే పెయిన్ వచ్చింది నాకు హార్ట్లోని, ఏంటి ప్రాబ్లం అని చూపించుకుందామని వచ్చాను, ఐఎమ్ క్వైట్ ఫైన్, నేను బాగా ఉంటాను, అన్నీ బాగుంటానంటే అప్పుడు కార్డియాలజిస్ట్ అడిగాడు, ఓకే కామ్ ఫర్ ఫ్యూ సెకండ్స్, అసలు మీ హ్యాబిట్స్ ఏంటి నాకు చెప్పండి అంటే, సార్ నేను పొద్దున్నే గర్వంగా రవి నేను 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఇంత పని చేస్తాను, ఎంతో చేస్తాను, ఈ పొజిషన్లో ఉన్నానని చెప్పాడు. కార్డియాలజిస్ట్ హోల్డ్ ఆన్, నేను చెప్పమంది మీరు ఎంత సంపాదిస్తారు, ఏం చేస్తారు, ఏ టైంకి వెళ్తారని కాదు, అసలు టైమింగ్స్ చెప్పండి. అంటే ఫస్ట్ ఏ అవర్ నుంచి ఎంత అవర్ వరకు పని చేస్తున్నారు, బ్రేక్ ఎప్పుడు తీసుకుంటున్నారు, లంచ్ ఎప్పుడు చేస్తున్నారు, మీల్స్ ఎప్పుడు చేస్తున్నారు, మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారంటే రవి క్వశ్చన్ బ్లాంక్. రవికి ఒకటే తెలుసు, మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా పనిచేయడం, నో ఎక్సర్సైజ్, నో ఫుడ్ హ్యాబిట్స్, నో టైమ్లీ ఫుడ్, ఇవేమీ లేవు. సో అప్పుడు డాక్టర్ చెప్పాడు, దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం ఫర్ యూ. సో ఈ ప్రాబ్లమ్ని తగ్గిస్తే నీకు సగం ప్రాబ్లం తగ్గిపోతుంది. సో ఇది ఒక అలారం సైన్, రవికి ఒక ఇండికేషన్. సో రవి ఏం చేశాడంటే, ఓకే డాక్టర్ గారు చెప్పారు కదా అని ఒక 1 మంత్ ట్రై చేద్దాం. టైంకి ఫుడ్ తిన్నాడు, రోజు రెగ్యులర్గా జాగింగ్కి వెళ్ళాడు, ఇంకా వీలైనప్పుడు రెసిస్టెంట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. సో ఆఫ్టర్ 1 మంత్ హీస్ పర్ఫెక్ట్లీ ఫైన్. జాబ్లో ఏం బ్యాలెన్స్ తగ్గిపోలేదు అతనికి, జాబ్ శాలరీలో, బట్ పర్ఫెక్ట్గా లైఫ్ అనేది సింక్ అయింది. సో రిమెంబర్, హెల్త్ ఈజ్ ఫస్ట్. హెల్త్ ఉంటేనే జాబ్ అన్నా, వెల్త్ అన్నా, ఏదన్నా సరే. నెక్స్ట్, స్ట్రెస్ వల్ల మన ఓరల్ హ్యాబిట్స్ కూడా పూర్తిగా మారే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే మేము రోజు 2 పూటల బ్రష్ చేయమంటాం. స్ట్రెస్ వల్ల నాకు టైం లేదనో లేకపోతే చికాకుగా ఉందనో బ్రష్ చేయడం తగ్గిస్తారు. అట్లాగే ఫ్లాసింగ్ చేయడం కానీ మౌత్ వాష్ చేయడం కానీ తగ్గిస్తారు. తద్వారా బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువయ్యి ఇన్ఫెక్షన్ లేదా క్యావిటీస్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్ట్రెస్ ఉన్నా కూడా బ్రషింగ్ అనేవి 2 టైమ్స్ చేయండి, ఫ్లాసింగ్ చేయండి, అవసరమైన చోట మౌత్ వాష్ కూడా చేయండి. ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ వల్ల ఏమొస్తాయి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. మొదటగా టీత్ గ్రైండింగ్. స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి చూస్తే మీరు నైట్ పడుకునేటప్పుడు అని పళ్ళు కొరుకుతారు. ఇదేంటంటే స్ట్రెస్ వల్ల నైట్ వాళ్ళకే తెలియకుండా పళ్ళు గట్టిగా కొరికేస్తూ ఉంటారు. దీనివల్ల పొద్దున్న లెగిసేసరికి దవడ పట్టేసింది, లేకపోతే పళ్ళని బిగుడుగా ఉన్నట్టున్నాయి, లేకపోతే పన్ను యొక్క పైపొర అంటే ఎనామిల్ అరిగిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. సో ఇది పూర్తిగా చెప్పాలంటే స్ట్రెస్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గరికి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ 2 పేషెంట్స్ వచ్చారు. సో వైఫ్ కంప్లైంట్ చేశారు, సార్ మా హస్బెండ్ నైట్ నిద్రలో పళ్ళు కొరుకుతున్నారు అని చెప్పి. సో ఏంటుంటాయి 2-3 కారణాలను చూస్తే, ఒకటి చిన్నప్పటి నుంచి అలవాటు ఉందా, ఏదన్నా అయి ఉండాలి. 2 స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా, ఇదన్నా అయి ఉండాలి.
సో సో నేను అడగడం మొదలెట్టాను, సార్ మీరు ఏం చేస్తుంటారు అంటే సింపుల్ ఆన్సర్, సాఫ్ట్వేర్. సార్ మీకు ఏమైనా అప్పుడు ప్రాజెక్ట్ డెడ్ లైన్కి వచ్చిందా అంటే ఎస్. సో ప్రాజెక్ట్ డెడ్ లైన్కి వచ్చినప్పుడు జనరల్ హవర్స్తో కన్నా కొద్ది ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తారు. సో డెడ్ లైన్ వచ్చేసరికి మనందరికీ స్ట్రెస్ ఉంటుంది కదా, త్వరగా అవ్వకుండా లేకపోతే బాస్ ఏమైనా అంటాడేమో. సో ఈ స్ట్రెస్ నిద్రలో కూడా పళ్ళ మీద చూపిస్తున్నారు ఆయనకు తెలియకుండా. సో దానివల్ల పళ్ళు అరిగిపోతున్నాయి. సో నేను చెప్పాను, డోంట్ వర్రీ, ఈ స్ట్రెస్ తగ్గాలి అంటే ముందు మీరు వర్క్ లోడ్ తగ్గించుకోలేను, నాతో చిన్న సజెషన్ ఇచ్చాను. సో జనరల్గా ప్రాజెక్ట్ అయిపోయింది, ఆయన రిలీఫ్ అయిపోయారు, మళ్ళీ నైట్ గ్రైండింగ్ అనేది లేదు, ఈ పళ్ళు కొరకడం లేదు. సో స్ట్రెస్ అనేది పళ్ళ కొరకడం మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో మీకు క్లియర్గా తెలిసింది కదా. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, టిప్స్ టు ఇంప్రూవ్ యువర్ ఓరల్ హెల్త్ డ్యూరింగ్ స్ట్రెస్ టైం. అంటే స్ట్రెస్ ఉన్న టైంలో కూడా ఓరల్ హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని. మొట్టమొదటిగా ప్రాక్టీస్ మెడిటేషన్ ఆర్ యోగా ఆర్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ సింపుల్ టెక్నిక్స్ చేయడం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 4, స్టే హైడ్రేటెడ్. అంటే ఇందాక మీకు డ్రై మౌత్ వస్తుంది దీని స్ట్రెస్ వల్ల అని చెప్పాను కదా. సో ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఎట్లా సార్ అని మీకు డౌట్ ఉండొచ్చు, నేను ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి, నేను పొడుగ్గా ఉంటానని ఒకరు అంటారు, నేను లావుగా ఉంటాను, తనకి నాకు సేమ్ వాటర్ తీసుకోవాలని. సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే 100 kgలు ఉంటే 5 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఫార్ములా మీరు ఫాలో అవుతే మీకు డ్రై మౌత్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. 5 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రెగ్యులర్ డెంటల్ విజిట్స్. మీకు ఎప్పుడైనా సాధారణంగా జా పెయిన్ వచ్చింది, లేకపోతే పళ్ళన్నీ పట్టేసినట్టు ఉంటాయి, నిద్రలో లేచినట్టు అంటే అది మీకు నైట్ గ్రైండింగ్ అలవాటు ఉంది, లేకపోతే కొద్ది స్ట్రెస్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంది. సో ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. సో గో ఫర్ రెగ్యులర్ డెంటల్ విజిట్స్. సింపుల్గా సింగిల్ లైన్లో చెప్పాలంటే, health is not about just living longer, it's about living better. So if you take care of your health right today, and your future self will thank you. So health అనేది ఈ రోజు మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటే ఫ్యూచర్ అనేది అంత బాగుంటుంది. బికాస్ health is wealth, right? I repeat again, health is wealth. That's it. Smiles for today. See you tomorrow. Dr. Kiran Raju signing off.